నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల రైలు వంతెన కింద భారీగా వరద చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల రైలు వంతెన కింద భారీగా వరద చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ప్రస్తుతం ట్రాఫిక్ ఎలా ఉంది? అక్కడ క్లియర్ చేసే పని చేస్తున్నారు అధికారులు? నవీన్, ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద 2 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ స్తంభించింది. ఏదైతే చిట్యాల వద్ద రైల్వే అండర్ పాస్ కింద వర్షపు నీరు భారీగా చేరడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ అయితే స్తంభిస్తుంది. రోడ్డుకు ఇరువైపులా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఆ రూట్ లో 2 వైపులా రైల్వే బ్రిడ్జికి హైట్ ఉంటుంది, అక్కడ మాత్రం డౌన్ ఉంటుంది. ఆ డౌన్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడల్లా నీరు నిల్వ ఉంటుంది. పక్కనే పోతురాజుకుంటకు వెళ్లేందుకు ఆ కాలువ కూడా ఏర్పాటు చేశారు. అయితే కొద్ది రోజులుగా చెత్త చెదర మొత్తం కూడా అక్కడ వేస్తుండడంతో నీరు భారీగా రైల్వే బ్రిడ్జి కింద నిలిచిపోవడంతో సుమారు అడుగుకు పైగా వాటర్ నిలిచిపోవడంతో అక్కడి నుంచి వెళ్లే భారీ వాహనాలతో గుంతలు కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. నీరు వర్షం పడడంతో నిన్న భారీగా వాహనాలు అయితే స్తంభించిన పరిస్థితి. నిన్నటి నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా వాహనాలు సుమారుగా 2 నుంచి 3 కిలోమీటర్ల మేర నిర్వాణంగా వాహనాలు కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం చిట్యాల పోలీసులు ప్రత్యేకంగా 3 సెప్టిక్ ట్యాంకర్లను తీసుకొచ్చి ఆ వాటర్ అంతా కూడా చూడే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ట్రాఫిక్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఇరువైపులా ఎత్తుగా ఉండడం, అక్కడ డౌన్ గా ఉండడం వల్ల ఆ పక్కనే ఉన్నటువంటి పోతురాజుకుంటకు నీళ్లు వెళ్లకుండా చెత్త చెదరం వేయడం వల్ల అక్కడ నీళ్లు నిలవడంతో గుంటలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రవి.